హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన 2 మార్కులకి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి. మరి చూద్దాం. ఖచ్చితంగా ఇలాంటి మోడల్ ఒకటి అడగడం జరుగుతుంది. ఓకే, if u is equal to v ఇచ్చాడు, then find Jacobian of uv with respect to xy అన్నా ఒకటే, dou of uv Jacobian of uv with respect to xy రెండు ఒకటే. ఏం లేదు, ని x తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం అంటే డో యూ బై డో ఎక్స్, ని y తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం డో యూ బై డో వై. అదేవిధంగా వీని ఎక్స్తో వీని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి డో వి బై డో ఎక్స్, డో వి బై డో, వీటికి డెట్ కనుక్కోవాలి. అదే జాకోబియన్ ఫంక్షన్. ఓకే, సో మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాస్తున్నా. గివెన్ దట్ u is equal to e పవర్ x ప్లస్ వై. ఇప్పుడు ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు వై వేరియబుల్ మనకు అవసరం లేదు. ఓకే, ఎస్, మీరు గమనిస్తే ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలా. మరి చూడండి, ఈ పవర్ ఎక్స్ లాగా ఉందనుకోండి, అంటే ఆ ఎక్స్ లాగా ఉంది అని దేన్ని అనుకున్నామంటే ఎక్స్ ప్లస్ వైని. ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే, మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం ఎక్స్ ప్లస్ వై, దాన్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఎక్స్తో చేయాలి, ఎక్స్తో చేయాలి. సో కాబట్టి ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఎక్స్కి 1 అవుద్ది, వైకి 0 అవుతుంది. ఓకే, కాబట్టి సో ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే, అగైన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ఇది ఇలానే రాస్తున్నా, ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ చూడండి, ఓన్లీ ఎక్స్తో చేయాలి కదా. సో ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి 0 అవసరం లేదు. సో 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై, ఇది డో యూ బై డో ఎక్స్. అదేవిధంగా ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, డో యూ బై డో వై. చూడండి, మళ్ళీ ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే అవుతుంది. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం, వైతో చేయాలి. దేన్ని ఎక్స్ లాగా అనుకున్నాం ఎక్స్ ప్లస్ వైని, దాన్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ మనకు అవసరం లేదు, ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, ఎక్స్కి 1 అవుతుంది. కాబట్టి డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 0, వైకి 1 అవుతుంది. 0 ప్లస్ 1 అంటే 1. కాబట్టి డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. అదేవిధంగా విని మనం ఎక్స్తోనూ వైతోనూ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకే, సో డో వి బై డో ఎక్స్. మళ్ళీ ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే అవుతుంది. అగైన్ ఇన్నర్ డెరివేటివ్, దేన్ని ఎక్స్ లాగా అనుకున్నాం దీన్ని అంతటిని. సో డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నామో దాన్ని ఇంకొకసారి ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో దట్ ఈస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. చూడండి, మైనస్ అలానే ఉంటుంది, ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి 0 అవుతుంది. సో కాబట్టి మైనస్ ఆఫ్ 1 ప్లస్ 0 ఏమవుతుంది, -1 అవుతుంది. కాబట్టి ఆ మైనస్ ముందు రాస్తున్నాం, మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై, ఇది డో వి బై డో ఎక్స్. అదేవిధంగా విని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. చెప్పండి, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే అవుతుంది, ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. డో బై డో వై ఆఫ్, మళ్ళీ దేన్ని ఎక్స్ లాగా అనుకున్నాం మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ చూడండి, వైతో డెరివేట్ చేస్తున్నప్పుడు ఎక్స్ అవసరం లేదు, మైనస్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ 0, వైకి 1 అవుతుంది. ఎస్, సో ఇక్కడ ఈ మైనస్ మళ్ళీ ముందు రాస్తున్నా, మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై, ఇది డో వి బై డో వై.
ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా జాకోబియన్ ఆఫ్ యూవి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్వై. సో దాన్ని అప్లై చేస్తున్నా. చూడండి, నౌ జాకోబియన్ ఆఫ్ యూవి విత్ రెస్పెక్ట్ టు xy ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏం చెప్పాను, డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై. నెక్స్ట్ రోలో డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై. మరి డో యూ బై డో ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై is equal to modulus of e power x plus y. Dou u by dou y e power x plus y. ఓకే, నెక్స్ట్ అదే విధంగా డో వి బై డో ఎక్స్ ఇదే కదా, సో మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. అదేవిధంగా డో వి బై డో వై మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవడం మీకు తెలుసు. ఏబిసిడి, దీనికి డెట్కి ఫార్ములా ఏడి మైనస్ బీసీ. ఓకే, ఇది ఏబిసిడి అనుకోండి, ఏని డితో మల్టిప్లై చేయాలి అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ మైనస్ ఉంది కదా స్టార్టింగ్లో రాసేస్తున్నా, ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఏడి అయిపోయిందా, మైనస్ బీసీ. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో మైనస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ చెప్పండి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ చూడండి మైనస్ అలానే ఉంటుంది. ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నా. ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై మైనస్తో మల్టిప్లై చేయండి. యాక్చువల్లీ ప్లస్ ప్లస్ మైనస్ 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 ఎక్స్, అదేవిధంగా మైనస్ వై. సో మైనస్ వై ప్లస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ కూడా బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. మైనస్ ఎక్స్ మైనస్ వై కాబట్టి మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి మైనస్ ఈ పవర్, ఇక్కడ ఏం లేదంటే జీరో ఉంటుంది, ఈ పవర్ జీరో. సో మైనస్ ఈ పవర్ జీరో 1 అవుతుంది, ప్లస్ ఈ పవర్ జీరో 1 కాబట్టి సో జీరో. ఓకేనా, మరి నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎస్, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు, అదో అక్కడే ఉందిగా, ఎస్ 3x ప్లస్ వై. సెకండ్ వన్ v 4x మైనస్ 3y అయితే జాకోబియన్ ఆఫ్ యూవి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సెకండ్ వన్ చిన్న ప్రాబ్లం ఇది. చూడండి, ఫస్ట్ నేను ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నా. గివెన్ ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5y. ఇప్పుడు యూని పార్షియల్ డెరివేట్ చేయాలి ఎక్స్తో. పార్షియల్ అంటే కొద్దిగా చేయండి, ఎక్స్తోనే చేయండి, వై అవసరం లేదు. కాబట్టి డో యూ బై డో ఎక్స్. 3xకి డిఫరెన్షియేషన్ 3, ఎక్స్తో చేస్తున్న వై మనకి సంబంధం లేదు. డో యూ బై డో వై, వైతో చేయాలి, ఎక్స్ అవసరం లేదు, 5yకి 5. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు, v ఏముంది 4x మైనస్ 3y. సో వీని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో 4xకి 4 అవుతుంది, వై అవసరం లేదు. అదేవిధంగా వీని వైతో పార్షియల్ అయిపోయింది, వీని వైతో పార్షియల్ డెరివేట్ చేస్తే సో మైనస్ 3yకి మైనస్ 3 అవుతుంది. చివరిగా జాకోబియన్ ఫంక్షన్కి డెట్ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. సో నౌ జాకోబియన్ ఆఫ్ యూవి విత్ రెస్పెక్ట్ టు xy. సో ఫార్ములా ఏం చెప్పాను, డిటర్మినెంట్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు, ఎస్ డో యూ బై డో ఎక్స్ అంటే 3 5. అదేవిధంగా డో వి బై డో ఎక్స్. సో డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి మైనస్ బీసీ. మైనస్ 3 ఇంటూ 3 9, 5 ఇంటూ 4 20, ఏడి మైనస్ బీసీ. సో కాబట్టి ఫైనల్గా మైనస్ 29 జాకోబియన్ ఆఫ్ యూవి విత్ రెస్పెక్ట్ టు
ఎక్స్పై ఓకేనా. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.